అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 13వ భాగం. రచయిత గుజీ గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, కమెంట్ కూడా చేయండి. స్రవంతికి మను అంటే ఇష్టం, ప్రేమ అంట. తాను తనకి దక్కని మధుని నాకు దక్కకుండా చెయ్యాలి అని తనకి ఇంజెక్షన్ చేసుకుని మనుకి కూడా చేసింది. బట్ ఆ రోజు ఇద్దరిని కాపాడగలిగాను. నేను ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కూతురి విషయంలో ఇలా జరగడం ఏదోలా ఉంది. ఏం జరుగుతుంది మధు? శ్రవంత్ ఇప్పుడు ఎక్కడుంది? ఆ రోజు వల్లిని చంపాలని చూసింది కూడా తనే. ఆ రోజు కారులో నేను వల్లి ఉన్నామనుకుని మాకు యాక్సిడెంట్ చేయించింది. నేను వల్లిని లక్ష్మి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు చూడలేదు. ఆ రోజు నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ బ్రతకాలి అనుకున్నా. అలా తనని కాపాడుకున్నాను, కానీ ఇప్పుడు తనని అలా చూస్తూ ఉంటే బాధగా ఉంది. ముందు ముందు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. నా కూతురు జీవితం ప్రశాంతంగా ఎప్పుడుంటుంది? మను, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నన్ను చంపాలని చూసింది. ఆ స్రవంతి ఇప్పుడు వల్లి విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. అసలు ఎవరు ఈ సంజన అని అంటుంది. అత్తయ్య, సంజన వాళ్ళ అమ్మగారి పేరు కూడా స్రవంతి. తాను ఎంఎస్ కంపెనీ వాళ్ళదే, తనే చూసుకుంటుంది. స్వీటీని వాళ్ళ ఫాదర్ గురించి అడిగితే ఓన్లీ నేను, మా మమ్మీ అంతే, ఈమె నాకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిందని అంటాడు రానా. ఆ మాట విన్న మను గారికి ఏదో గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోతాడు. మను గారు, ఏం గుర్తు తెచ్చుకున్నారు అసలు? మను గారు, ఏంటి మను, తనేమో నా నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తుంది. ఇప్పుడు తన కూతురు నా కూతురు జీవితంలోకి రావాలని చూస్తుంది. ఏంటిది? తనని మనం ఏమీ చేయలేమా అని అంటున్న అనుతో రానా, అత్తయ్య మీరు బాధపడకండి, వాళ్ళిద్దరి గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అని అంటాడు. అప్పుడు మను గారు, వదిలేరానా, వాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళ పాపను వాళ్లే పోతారులే అంటున్న వాళ్ళ నాన్నని చూస్తూ, ఎలా వదిలేయమని చూస్తున్నారు నాన్న? మీరు మిమ్మల్ని చంపాలని చూశారు, ఇక అమ్మని వల్లిని చంపాలని చూస్తుంది. ఆ స్రవంతి ఇప్పుడు వాళ్ళ కూతురు వల్లిని చంపాలని చూస్తుంది. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు రేపు వల్లికి ఏదైనా హాని చేస్తే వాళ్ళని వదలకూడదు అని అంటాడు వేద్. మను గారు ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్తారు. అలా వెళ్తున్న తనని రానా అబ్జర్వ్ చేస్తాడు. తనలో ఏదో గిల్టీ ఫీలింగ్. అది ఎందుకో మరి మను గారు ఏదో దాస్తున్నారని అర్థమవుతుంది. వెళ్తున్న తన భర్తని చూసి రకరకాల ఆలోచనలు అనుగారులు. వేద్ మాత్రం వాళ్ళిద్దరినీ వదలకూడదని అనుకుంటాడు. అలా 1 అవర్ అయిపోతుంది. వల్లి రూమ్లోకి వెళ్తారు రానా ఇంకా అనుగారు. వల్లి అప్పుడే కళ్ళు తెరుస్తుంది, బట్ తాను లేవలేదు. తన బాడీ తనకి సహకరించడం లేదు. పక్కనే ఉన్న వాళ్ళ అమ్మని రానాని చూస్తూ ఉంటుంది. అలానే రానా వల్లి దగ్గరికి వెళ్తాడు. తన చెయ్యిని పట్టుకుంటాడు. అయినా వల్లికి ఆ స్పర్శ అర్థం కాదు. వల్లి ఏడుస్తూ ఉంటుంది. తన బాధ అర్థమైన అనుగారు, నీకు ఇంకా 24 అవర్స్ ఇలానే ఉంటుంది వల్లి అని అంటుంది. ఏమంటున్నారు అత్తయ్య అని అంటే, తనకి స్పర్శ తెలియదు రానా ఇప్పుడు అని అంటున్నా. తనకి మరి ఇంజెక్షన్ వేయకముందు అని అడుగుతున్న రానాతో, ఇంజెక్షన్ వేయకముందు వేరు రానా, ఇప్పుడు వేరు. తన శరీరంలో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి, దానికి టైం పడుతుంది. తనని అలా చూస్తూ నీకెలా అనిపిస్తుందో మనుని చూసిన నాకు అలానే అయిపోయింది. ఆ రోజు నా జీవితంలో మరచిపోని రోజు రానా అని అంటుంది. ఓకే అత్తయ్య, కూల్, మీరు అని వల్లితో ఒకరోజు బంగారం, అంతే, నువ్వు మామూలు అయిపోతావు అని లేచి తన నుదులను ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని అంటాడు. తను చెప్తున్న మాటల్ని వింటుంది, కానీ రిప్లై ఇవ్వలేకపోతుంది. ఐ లవ్ యూ టూ అని చెప్పాలని ఉన్నా తను చెప్పలేకపోతున్నానని బాధపడుతుంది వల్లి. తన బాధ అర్థం చేసుకున్న రానా, నువ్వు రిప్లై ఇంటికి వచ్చాక ఇద్దుగానిలే, ఓకేనా, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని రానాకి తనని వదిలి వెళ్ళడం కష్టంగా ఉన్నా కూడా వెళ్ళిపోతాడు. రానా ఇప్పుడు స్వీటీ దగ్గరికి వెళ్తున్నాడు కోపంగా. మను గారు శ్రవంత్ దగ్గరికి వెళ్తున్నాడు కోపంగా, బాధగా, భయంగా కూడా. అను గారు వల్లిని చూస్తూ ఏమీ కాదమ్మా నీకు అని అంటుంది. వేద ఇంకా వాళ్ళ నానమ్మ, తాతయ్య, అత్తయ్య తనని చూసి లోపలికి వెళ్తారు. వచ్చి ఇంత జరుగుతున్నా ఇంట్లో వేద వాళ్ళ నాన్న అసలు ఇంట్లో లేరు, ఎక్కడ ఉంది అంటారు. మను గారు కంగారు, భయం. ఎందుకు అని అంటారు. నీకేమైనా తెలుసా మరి? మను గారు కోపంగా స్రవంతి ఆఫీస్లోకి వెళ్తూ ఉంటాడు. తనని అక్కడ చూసిన స్రవంతి పిఏ చూపులకి, పిఏ భూషణ్, మనోహర్ గారు మేడం మీటింగ్ లో ఉన్నారు, ప్లీజ్ వెయిట్ చేయండి అని అంటాడు. కానీ మను గారు అదే వినిపించుకోకుండా మీటింగ్ రూమ్ కి వెళ్తాడు. అలా వెళ్ళిన మనుని చూసి స్రవంతి, ఓకే గాయస్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, యూ కెన్ గో అని చెప్తుంది. సరే మేడం అని అందరూ కూడా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. భూషణ్ ఉంటే నువ్వు కూడా వెళ్ళు భూషణ్ అని చెప్తుంది. కానీ మేడం సార్ మీరు వెళ్ళండి అని కోపంగా
అంటే ఓకే అని తను కూడా వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళాక మను గారి దగ్గరికి వచ్చి మను గారిని చూస్తూ నువ్వు ఇప్పటికి కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు మను అని అంటున్న స్రవంతి గొంతు పట్టుకొని ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తనంటే చిన్నపిల్ల నీకేమైంది అని అంటాడు. తన చేతులు విడిపించుకొని కోపంగా మా ప్రేమకు అడ్డొస్తున్న ఆ తల్లి కూతుర్లని ఏం చెయ్యాలి? అప్పుడు నీకు నాకు మధ్యలో తను, ఇప్పుడు రానాకి మన కూతురికి మధ్యలో నీ చిన్న కూతురు. తన కోసం నువ్వు నా ప్రేమను వదిలిపెట్టావు. ఇప్పుడు నీకు ఒక కూతురు కోసం ఇంకో కూతురు జీవితం పాడవుతుందని బాధపడుతున్నావా అని అంటుంది కోపంగా. నువ్వు ఆ రోజు చేసిన పనికి తను నీ కడుపులో పడింది, ప్రేమతో కాదు అని అంటాడు మను గారి దగ్గరికి వచ్చి ఏది ఏమైనా తను నీ కూతురు మను, ఇలా నీ కూతురు లైఫ్ ని స్పాయిల్ చేయకు అని అంటుంది. అసలు నిన్ను సిగ్గు లేకుండా మాట్లాడకు. రానాకి వల్లికి పెళ్ళయింది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, అర్థమవుతుందా నీకు అని అంటాడు. నిన్ను చేసుకుని హ్యాపీగా నీ పక్కన ఉండాలని ఎన్నో ఆశలతో ఉన్న నాకు వాళ్ళ అమ్మ అడ్డుగా వచ్చి నా కలలను కన్నీరుగా మార్చింది. ఎప్పుడు నా నీ వల్లి నా కూతురు కలలకి జీవితానికి తన ప్రేమకి అడ్డుగా వచ్చింది. ఆ రోజు యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయి ఉంటే అని అంటున్న స్రవంతిని గట్టిగా రెండు వేస్తాడు ఆ చెంపకి ఈ చెంపకి. నా భార్యని నాకు దూరం చేస్తే నేను నీ దగ్గరికి వస్తానని ఎలా అనుకున్నావు నువ్వు? నాలాని నా అల్లుడు కూడా. నేను అనుని ఎంత ప్రేమిస్తున్నానో రానా కూడా వల్లిని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అంటాడు. ప్రేమ ప్రేమ నీదేనా ప్రేమ? మరి నా స్వీటీది నాది ఏంటి? మాది ప్రేమ కాదా? మా ప్రేమ రానాకి నీకు ఎందుకు అర్థం కావడం లేదని అంటుంది. మీది ప్రేమ కాదు పంతం. మా పంతంతో ఆ రోజు నువ్వు ఈ రోజు నీ కూతురు చాలా దిగజారిపోయారు. ఒకరు భర్తను కోరుకుంటే మీరే ముందు ముందు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ఇప్పటి నుంచైనా నీకు మా జోలికి రాకుండా ఉంటే మంచిది, లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవని అంటాడు. మను నువ్వు నా ముందు ఇంత నోరు లేపకు. ఓకే స్వీటీ నీ కూతురు అని నీ భార్యకు తెలిస్తే పరిస్థితి ఏంటని అంటున్న స్రవంతితో నా భార్య నీలా కాదు, ఆ రోజు సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్ గా నిలబడుతుంది. అది ప్రేమ అంటే. తనకి నేనంటే ఏంటో తెలుసు, తన మీద నా ప్రేమ ఎలాంటిదో తెలుసు అని కోపంగా నీ కూతురు ప్రాణాలు నా అల్లుడి చేతిలో పోకుండా చూసుకో అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న మను గారిని కోపంగా చూస్తుంది ఆనందవల్లి, కుందనవల్లి. మీరిద్దరూ లేకపోతే అని ఏదో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది మైండ్ లో. మరి శ్రవంతి గారు అను గారిని వల్లిని ఏమైనా చేస్తారా? లక్ష్మి గారు వల్లి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు, ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. లక్ష్మి గారికి చాలా కంగారుగా ఉంటుంది. ఇక రానాకి కాల్ చేస్తుంది. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఆఫ్ చేశాడు మొబైల్, బట్ స్వీటీ దగ్గరికి వెళ్ళినప్పుడు వేద్ కి కాల్ చేయడానికి ఆన్ చేశాడు. వేద్ తో మీ నాన్నగారిని ఇక్కడ తీసుకునిరా అని ఒక ప్లేస్ చెప్పాడు. సో అలా కార్లో ఉన్న మొబైల్ రింగ్ అవడంతో నేను చూసి అయ్యో అత్తయ్య మార్నింగ్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారేమో వల్లి కోసం, వల్లికి ఇలా అయిందని తెలిస్తే అని అనుకుని కాల్ చేసి అత్తయ్య అని అంటాడు. బాబు అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఇంట్లో ఎవరు కూడా లేరా? ఇంట్లో నెంబర్ కూడా కలవడం లేదు, నీ నెంబర్ ఇప్పుడే కలిసింది, నా వల్లి బాగానే ఉంది కదా అని అంటారు భయంగా. రానా అత్తయ్య నేను చెప్పేది మీరు ప్రశాంతంగా వినండి ఓకేనా? వల్లికి మార్నింగ్ స్మాల్ యాక్సిడెంట్, సో తన హాస్పిటల్లో ఉంది. మీ ఇంటికి డ్రైవర్ని పంపిస్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఆనంది అత్తయ్య కూడా అక్కడే ఉన్నారు, కంగారు పడకండి, వల్లి ఇప్పుడు బాగానే ఉందని అంటాడు. లక్ష్మి గారు ఏడుస్తూ నాకు ఎందుకు మీరెవరు ఏం చెప్పలేదు, తను నాకు కూడా కూతురే కదా అని అంటున్న తన ప్రేమను చూసి అత్తయ్య అందరం చాలా టెన్షన్ గా ఉన్నాం, మిమ్మల్ని కూడా టెన్షన్ పెట్టడం ఎందుకు అని అంతే, మీరు రెడీగా ఉన్నది డ్రైవర్ వస్తాడని అంటాడు రానా. సరే బాబు అని అంటారు లక్ష్మి గారు. లక్ష్మి గారు విందా రూమ్ దగ్గరికి వెళ్ళి విందా అని పిలుస్తూ ఉంటారు. విందా కోపంగా డోర్ తీసి ఏంటి కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండని బాబా అని అరుస్తూ వాళ్ళ అమ్మ ఫేస్ చూసి ఏడుస్తూ ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఏమైందని అంటుంది. వల్లికి అని అంటూ ఉంటే వల్లికి ఇప్పుడు ఏమైంది, హ్యాపీగా ఉండే ఉంటుంది కదా అని అంటున్న తనతో వల్లికి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉందని అంటున్నారు. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును విందా నాకు చాలా భయంగా ఉంది, వల్లి లైఫ్ లో ఏం జరుగుతుంది అసలు అని అంటూ ఉంటే అప్పుడే కార్ హార్న్ సౌండ్ విని రానా మన కోసం కారు పంపించాడు, రావిందా హాస్పిటల్కి వెళ్దాం అని అంటే నేను వస్తానమ్మా, ఒక అరగంటలో నువ్వు వెళ్ళి తనకి ఏం కాదు, రానా ఏం అవ్వనివ్వడు కానీ నువ్వు వెళ్ళు అని రూమ్ లోకి వెళ్ళి రంజిత్కి కాల్ చేస్తుంది కోపంగా. రంజిత్ విందా ఆలోచనలోనే ఉంటాడు. విందా మౌనాన్ని తాను తట్టుకోలేకపోతున్నాడు. అందుకే అంతలో తన మొబైల్ రింగ్ అవుతుంటే కోపంగా ఎవరాని అనుకుంటూ మొబైల్ చూసిన తనకి కాల్ విందా నుంచి రావడంతో ఎందుకో మనసులో ఏదో ఆనందం. కాల్ ఇచ్చేసి ఎలా ఉంది ఇప్పుడు నీ హెల్త్ అని అంటాడు. విందా కోపంగా వల్లి నేం చేశావు అని అంటుంది. వల్లినా నేనేం చేశాను అని అంటున్న తనతో నా చెల్లి జోలికి నువ్వు రావాలనుకోకు రంజిత్, నా చెల్లికి ఏదైనా హాని చేయాలని చూస్తే నేను ఉస్సులు ఊరుకోను అని అంటున్న తనతో వల్లికి ఏమైందని అంటాడు.
ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతూ తనకి యాక్సిడెంట్ జరిగిందంట, అది నీ వల్లే అని తెలియాలి, రానా వదలడు అని అంటుంది. పిచ్చి, నేనేం చేయలేదే, తనకేదో అయితే నన్నంటావేంటి నువ్వు? అయినా తన జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నది నువ్వేనా, ఇలా అంటోంది అని అంటాడు రంజిత్. రంజిత్ అడిగిన దానికి విందా ఏం చెప్తుంది? రంజిత్కి విందా మీద ఏమైనా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయా? మరి రంజిత్ అన్న మాటకి ఇప్పుడు నా జీవితమే నాశనం అయింది కదా, ఇక నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయాలి? తనని బాధ పెట్టాలనుకున్నా కానీ ఆ దేవుడు నేను చచ్చే వరకు నాకు గుర్తుండిపోయేలా శిక్ష వేశాడు అని బాధపడుతూ, నువ్వు కానీ మళ్ళీ నేమైనా చెయ్యాలని, తనకి హాని కలిగించాలని అనుకుంటే నేను అస్సలు ఊరుకోనంటూ కాల్ కట్ చేస్తుంది. కట్ అయిన కాల్ని చూస్తూ విందా దగ్గరికి స్టార్ట్ అవుతాడు. అడ్రస్ తాను తెలుసుకున్నాడు కాబట్టి విందా కాలర్ నీకున్న పంజాబీ డ్రెస్ వేసుకొని తన పెదవులకి రంజిత్ చేసిన గాయం కనిపించకుండా లిప్ బామ్ ని పెట్టి తన మొబైల్ ఇంకా పర్స్ తీసుకుని తన రూమ్ నుంచి బయటకు వస్తున్న తనకి వాళ్ళ మెయిన్ డోర్ దగ్గరే రంజిత్ కనిపిస్తాడు. వర్మ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా లక్ష్మి గారు హాస్పిటల్కి వెళ్తారు. సో విందా ఇప్పుడు ఒక్కతే ఉంటుంది అక్కడ. తనని చూసి కోపంగా నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. విందాని చూస్తూ మోడర్న్ గా ఉంటావు కదా, ఇలా ఏంటి ఇంత ట్రెడిషనల్ గా పంజాబీ, అది కూడా ఫుల్ గా కవర్ అయ్యేలా అని అంటున్న తన దగ్గరికి వచ్చి తన చెంప మీద గట్టిగా కొట్టి అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది విందా. నీకోసమే, నీకెలా ఉందా అని అంటే నేను చచ్చిపోతాననుకున్నా అని అంటున్న విందాతో, పిచ్చి, నేను ఎందుకు అలా అంటా అని, అయినా నువ్వు చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల వేరే వాళ్ళైతే చచ్చిపోవాలని అనుకునేవాళ్ళు, కానీ నేను అలా అనుకోను. నా తప్పు కూడా ఉంది కదా, నీలాంటి వాణ్ణి నేను నమ్మి నీతో డీల్ కుదుర్చుకున్నందుకు నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నీ దగ్గరికి రాకపోయి ఉంటే బాగుండు, అది నా తప్పే, అందుకే శిక్ష అనుభవిస్తున్నా. అది ఎలాంటిది అంటే నేను చచ్చే వరకు ఉండేది అని అంటుంది. రంజిత్ విందా దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. సారీ చెప్పిన రంజిత్ని ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది కోపంగా. వెళ్ళని అంటావే అని అంటే, నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యు, వెళ్ళిపో నువ్వు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి తీసుకుని నీ తల పగలకొడతాను అని అంటున్న తనని తన వైపుకు లాక్కొని గట్టిగా పట్టుకొని ఇప్పుడు కొట్టు, పర్లేదని అంటాడు. రంజిత్ వైపు చూసి వదలండి అని అంటుంది. విందాని అబ్జర్వ్ చేస్తాడు. బాగా ఏడ్చింది కదా, కళ్ళు కొంచెం ఉబ్బున్నాయి. తాను నైట్ చేసిన గాయాలు గుర్తులు ఎవరికి కనిపించకుండా ఇలా ఫుల్ డ్రెస్ వేసుకుందని అర్థమైంది అతనికి. తన పెదవిని చూస్తాడు, గాయం ఉంది, ఎంత కవర్ చేసినా కొంచెం కనిపిస్తూనే ఉంది. తన నెక్ డ్రెస్ కొంచెం పక్కకు జరిపి కాలర్ దగ్గర చూస్తాడు. అక్కడ తన పంటి ఘాటు ఉంది, అది చూసి సారీ అంటాడు. మీరు వదులుతారా, అరవనా, నన్ను బలవంతం చేస్తున్నారని అంటుంది. విందా వైపు చూసి నేనెవరికి ఎప్పుడూ సారీ చెప్పలేదు, నా చిన్నప్పటి నుంచి నీకే చెప్పింది సారీ, నిన్న నైట్ నేను చేసిన పనికి అని తనని గట్టిగా అప్ చేసుకుని సారీ అని అంటాడు. వదలని నన్ను, నా కోపం వస్తుందని అంటున్న తనతో, కోపం వస్తూ కొట్టు, ఓకేనా, కానీ ఇలా మౌనంగా ఉండకు అని అంటాడు రంజిత్. విందా కోపంగా వదలండి అని అంటున్నా, వదలను కానీ హాస్పిటల్కి వెళ్దాం రా అని అంటాడు. హాస్పిటల్కా, ఎందుకని అంటే నేను చేసిన గాయాలు నిన్ను బాధ పెట్టడం లేదా అని అంటాడు. బాధగానా, నరకంలాగుంది నాకు, కానీ ఆ గుర్తు అలానే ఉండాలి, ఎందుకంటే నేను అవి చూస్తున్నప్పుడు నాకు గుర్తు రావాలి. నా ఆలోచనల వల్ల నా జీవితం ఎలా నాశనం అయిందో అని అంటే తనని చూసి పద హాస్పిటల్కి అని చేతిని పట్టుకుంటాడు. వదలనంటే నువ్వు మంచిగా నాతో రాకపోతే ఎత్తుకుని వెళ్తాను, జాగ్రత్త అని అంటాడు. కోపంగా వెళ్లి డోర్ తీసుకొని కారులో కూర్చుంటుంది. మీ ఇంటి డోర్ వెయ్యవా అని అంటాడు. కోపంగా దిగి ఇంటికి లాక్ వేసి వచ్చి కారులో కూర్చుంటుంది. కారు ఒక పెద్ద హాస్పిటల్ ముందు ఆపుతాడు. అవసరమా ఇప్పుడు ఇది అంతా అని అంటే, చాలా అవసరం రా అని తన చేతులు పట్టుకుని హాస్పిటల్లోకి వెళ్తాడు. తనకు తెలిసిన వాళ్ళదే కాబట్టి వెయిట్ చేయవలసిన అవసరం లేకుండా డాక్టర్ని కలవడానికి వెళ్తారు. అక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటుంది. తనని చూసి ఎలా ఉన్నావని అంటాడు. ఫైన్, తనేనా అని విందా వైపు చూసి రండి లోపలికి చెక్ చేస్తానని అంటుంది. రంజిత్ వైపు చూసి ఏం చెప్పి చచ్చావురా ఎదవా అని అంటుంది. ఏంటి ఆ మాటలు, నువ్వు వెళ్ళు లోపలికి, తను నేను క్లాస్మేట్ స్కూల్లో అని అంటే, స్కూల్ ఫ్రెండ్స్, అది గర్ల్స్, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది కదా అని అంటే, తను నా ఫ్రెండ్ అంతే, తప్పుగా అనుకోకు అని అంటాడు. నీ గురించి మంచిగా ఆలోచిస్తానని ఎలా అనుకున్నావు? ఒక్కరోజు చూసినా నన్నే నువ్వు ఇలా చేశావంటే నువ్వు ఎలాంటి వాడివో అర్థమవుతుంది, కానీ పో అని అంటూ డాక్టర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది చెకింగ్ కోసం. తనని చెక్ చేసి కొన్ని రోజులు మీరు దూరంగా ఉండండి తనకి అని అంటుంది. మీ గాయాలకి మీ పెయిన్కి కొన్ని మెడిసిన్స్ ఇస్తానని అంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి అని అంటుంది. విందా వైపు చూసి రంజిత్ నిన్ను ప్రేమిస్తున్నాడేమో అని అంటుంది. ఆ మాటకి విందా కోపంగా, ప్రేమనా, వాడికా నా మీద, కాదు కామంతో ఇలా చేశాడు నా జీవితాన్ని అని అంటే, ఎప్పుడు ఎవరి గురించి తను ఇలా రాలేదు, నీ గురించి ఆలోచిస్తున్నట్లు ఎవరి గురించి కూడా ఆలోచించలేదని అంటుంది. ఆ మాటకి విందా, వాడి వల్ల బాధపడ్డాను కదా, అంతే జాలి చూపిస్తున్నాడు అంతే అని అంటుంది. జాలి అని మీరు అనుకుంటున్నారు, ప్రేమ అని నాకు అనిపిస్తోందని అంటే,
అతని ప్రేమ నాకు వద్దు. ఐ హేట్ రంజిత్. తాను అంటే నాకు చాలా కోపం, చంపేయాలని అనేంత కోపం అని అంటుంది. ఓకే, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ మీకు అర్థమైన రోజు తనకి దూరంగా మీరే ఉండలేరు. మీరు తన గురించి చాలా చెప్తున్నారు, కానీ నాకు నమ్మకం లేదు తన మీద. సారీ అని అంటూ బయటకు వస్తుంది. తన వెంటే వచ్చిన డాక్టర్, ప్రాబ్లం లేదురా, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కొన్ని రోజులు దూరంగా ఉండండి అంతే. ఆ గాయాలకి ఆయింట్మెంట్ ఇచ్చాను, ఒక 5 days అప్లై చేస్తే మచ్చలు పోతాయని అంటుంది. విందా రంజిత్ ని కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న తనని ఇద్దరు చూస్తూ ఉంటే డాక్టర్ రంజిత్ ని తనని ప్రేమిస్తున్నావా అని అడిగితే, ప్రేమ ప్రేమ అలా నీకెందుకు అనిపించింది అని అంటే, నీకు అర్థం అవ్వలేకుండా తనని నువ్వు ప్రేమిస్తున్నావు, అది నీ కలయిక వల్లేమో అని అంటే నవ్వుతూ, నేను చాలాసార్లు చాలా గర్ల్స్తో కలిసా, అలా అయితే అందరినీ ప్రేమించాలి కదా అని అంటే, ఎవరిని ఎప్పుడు హాస్పిటల్కి తీసుకొని రాలేదు, మరి ఇలా కంగారు పడలేదు కదా నువ్వు అని అంటుంది. కథ కొనసాగుతుంది. మరి విందాని నిజంగానే ఆ డాక్టర్ అన్నట్టు రంజిత్ ప్రేమిస్తున్నాడా? మరి ప్రేమిస్తే రంజిత్ అది అర్థం చేసుకుని విందా మనసు మార్చగలడా? కానీ విందా రంజిత్ ని చంపేయాలన్నంత కోపంతో ఉంది కదా. మరో పక్క రానా వల్ల మాట ఏమిటి? మరి సంజన మను కూతురని తెలిస్తే అను గారు ఎలా రియాక్ట్ అవుతారు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.